పురాణాల గాథల పట్ల భక్తి శ్రద్ధలను పెంపొందింపజేసే అమృతలహరి ఛానల్ను తప్పక మీరందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసినది. నారద పురాణము. ఆహారం తినలేక బక్క చిక్కిన గుర్రం పూర్వజన్మలో తాను తినక ఇతరులకు పెట్టక కూడబెట్టిన ధనం, విలువైన రత్నరాశులు ఆ గుర్రం తిరుగుతున్న ప్రాంతంలోనే నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని దానం చేయడం వల్ల దాని పాప పరిహారమై కడుపు నిండా ఆహారం తినగలుగుతుంది అని నారాయణ భట్టుకు తెలియజెప్పారు శ్రీ మహావిష్ణువు. ఆ తరువాత రక్తంతో నిండిన చెరువు విషయం అడిగాడు భట్టు. ఆ చెరువులో ఉన్నది నీళ్లే, కానీ అందరికీ రక్తంలా భ్రమ కలుగుతున్నది. అందుకు కారణం ఆ గృహస్థు తన గృహస్థ ఆశ్రమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోవడమే. కృష్ణశర్మకు 2 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు యుక్త వయస్కులైనా వాళ్ళ వివాహం గురించి ఆలోచించకుండా ధనాన్ని ఆ చెరువు నిర్మించడంలో ఖర్చు పెట్టాడు. తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించకుండా కీర్తిని ఆశించి ఆ పని చేయడం వల్ల ఆ విధంగా జరిగింది. అతను పుత్రికలకు వివాహం కావించగానే చెరువులో రక్తంలా కాకుండా నీళ్లలాగే కనిపించి అందరికీ ఉపయోగపడగలవు అని వివరించారు స్వామి. స్వామి, ఇప్పుడు నా సందేహం తీర్చండి. అన్నదాని మహిమ ఏమిటి? ఆ దానం వల్ల ఏం ఫలితాలు కలుగుతాయి అని అడిగిన భట్టు వైపు చిరునవ్వుతో చూశాడు శ్రీ మహావిష్ణువు. దీనికి సమాధానం కృష్ణశర్మ కోడలికి జన్మించే బిడ్డ తెలియజెబుతుంది అంటూ అంతర్ధానం చెందాడు. మరుక్షణంలో భట్టు కృష్ణశర్మ ఇంటి ముందు నిలిచి ఉన్నాడు. సంభ్రమాశ్చర్యాలు నిండిన హృదయంతో తలుపు తట్టి బయటకు వచ్చిన కృష్ణశర్మకి చెరువు విషయం తెలియజెప్పాడు. పశ్చాత్తాపంతో తన తప్పును సరిదిద్దుకోవాలనుకున్నాడు కృష్ణశర్మ. అందుకే భట్టు చేతులు పట్టుకుని, నా కుమార్తెలకు తగిన వరుడు మీరే. భగవత్ సాక్షాత్కారాన్ని పొందిన మీ వంటి ఉత్తముడు నాకు జామాత కావలడం నా భాగ్యంగా భావిస్తాను. నా ప్రార్థన మన్నించి నా కుమార్తెలను వివాహం చేసుకోవడానికి అంగీకరించండి అని వేడుకున్నాడు. సరేనని అంగీకరించి కృష్ణశర్మ కోడలు ప్రసవవేదన పడుతున్నదన్న సంగతి తెలుసుకుని ఆమెకు పుట్టబోయే బిడ్డ కోసం ఆత్రంగా ఎదురు చూడసాగాడు భట్టు. ఆమె ప్రసవించి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారన్న వార్త అందడంతో కృష్ణశర్మ వాళ్లతో కలిసి బిడ్డను చూడటానికి వెళ్ళాడు భట్టు. ఆయన కోరడంతో పొత్తిళ్లలో బిడ్డను తెచ్చి ఒక మంచం మీద పడుకోబెట్టి వెళ్ళారందరూ లోపలికి. ఆ బిడ్డకు నమస్కరించి మహావిష్ణువు సెలవీయగా వచ్చినట్టు చెప్పుకుని, ఓ వింత శిశువా, అన్నదాన మహిమ, అన్నదాన ఫలం గురించి నాకు తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని ప్రార్థించాడు నారాయణ భట్టు. అన్నదానం అంటే ప్రాణదానంతో సమానం. దాన్ని మించిన దానం మరొకటి లేదు. జీవులను పెంచి పోషించే అన్నం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే. ఆ అన్నాన్ని భక్తితో పరమాత్మకు నివేదన కావించి ఇతరులకు పెట్టడంలో ఎనలేని తృప్తి, అంతులేని పుణ్యం లభిస్తాయి. వర్ణాశ్రమ ధర్మాలలో గృహస్థాశ్రమం ఎంతో ముఖ్యమైనది. ఆహారం కోసం బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు గృహస్థులపైనే ఆధారపడి ఉంటారు. కాబట్టి శక్తి కొద్దీ అన్నదానం కావించడానికి ప్రయత్నించాలి అందరూ. అభ్యాగతః స్వయం విష్ణు, అతిథి దేవో భవ అని గ్రహించాలి. భోజనం వేళకు వచ్చే అతిథులను ఆదరించి అన్నం పెట్టడం గృహస్థు ధర్మం. ఈ విధంగా కావించే అన్నదానం వల్ల సంప్రాప్తమయ్యే పుణ్యఫలం అన్నదాతకు ఇహంలో సర్వ సౌఖ్యాలను, మరణానంతరం ఉత్తమ గతులను ప్రసాదిస్తుంది. అన్నదాన ఫలం ఈ జన్మలోనే కాక మరుజన్మలో కూడా శుభాలను కలిగేలా చేస్తుంది. అన్నదాత సుఖీభవ. ధర్మ, అర్థ, కామ, మోక్షాలను పొందడానికి అన్నదానం కావించడం కన్నా ఉత్తమమైన మార్గం మరొకటి లేదు అంటూ వివరించి చెప్పింది ఆ వింత శిశువు. పుడుతూనే ఇంతటి జ్ఞానబోధ కావించే సామర్థ్యం మీకెలా వచ్చిందో తెలుసుకోవచ్చునా? మెల్లని స్వరంతో అడిగాడు భట్టు కొద్దిగా జంకుతూనే. ఇది నా పురాకృత కర్మఫలం. సర్వశాస్త్రాలు అభ్యసించి పొందిన జ్ఞానాన్ని ఎవరికీ బోధించకుండా ఉండిపోయినందుకు ప్రతిగా ఈ జన్మలో పుడుతూనే ఇతరులకు జ్ఞానబోధ కావించమని ఆదేశించారు నేను నమ్మి పూజించిన మహావిష్ణువు.
ఇతరులకు అన్నదానం కావించడంలో గృహస్థుకు లభించే తృప్తిలాగే విద్యాదానం కావించడం వల్ల గురువుకు ఎంతో తృప్తి లభిస్తుందన్న విషయం ఇప్పుడు గ్రహించాను అని చెప్పి మౌనం వహించింది ఆ శిశువు. నారాయణ పట్టుకు కావలసిన సమాధానం లభించడంతో తృప్తిపడి కృష్ణశర్మ కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. చెరువులో రక్తం స్థానంలో స్వచ్ఛమైన నీళ్లు ప్రవహిస్తుండటం చూసి అందరూ సంతోషపడ్డారు. భార్యలతో తన స్వగ్రామానికి బయలుదేరిన భట్టుకు మార్గమధ్యంలో ఒక మేకల గుంపు తారసపడ్డది. అందులోని ఒక చిన్న మేక భట్టు వైపు చూస్తూ, అన్నదానం చేస్తుండగా ఆపినా అడ్డుపడినా నాలాగే నరకబాధలు అనుభవించి మేక జన్మ పొంది జీవించాల్సి వస్తుంది అన్నది దీనంగా. తన భార్య సుందరమ్మను తలుచుకుని జాలిపడ్డాడు దానివైపు చూస్తూ భట్టు. ముందుగా గుర్రం తారసబడింది. దానికి విషయం చెప్పడంతో తనకు సహాయం చేసిన భట్టుకే ధనాన్ని రత్నరాసులను దానం చేసి స్వస్థత పొందింది. దానికి దానాన్ని తెచ్చిపెట్టి అది తృప్తిగా కడుపు నిండా తినడం చూసి ఆనందపడ్డాడు భట్టు. ఆ తర్వాత సంపెంగ చెట్టుకు తాను తెలుసుకువచ్చిన సంగతి తెలియజేశాడు. చెట్టు కూడా ధనాన్ని భట్టుకే సమర్పించింది. దాని కొమ్మలు పూలతో కళకళలాడాయి. తనకు లభించిన అంతులేని సంపదతో ఇంటికి తిరిగి వచ్చిన భట్టు సుందరమ్మ మరణించిన విషయం తెలుసుకుని ఆమె ఆత్మశాంతి కోసం శ్రాద్ధకర్మలు శాస్త్రోక్తంగా జరిపాడు. సుగుణవంతులైన భార్యలతో అన్నదానం కావిస్తూ ఎన్నో సత్రాలు కట్టించి ప్రజల ఆదరాభిమానాలు పొంది ఆదర్శప్రాయంగా జీవించి అంతంలో కైవల్య ప్రాప్తిని పొందాడు. శౌనకాది మునులారా, ఆశ్రమ ధర్మాలను, భగవంతునిపై భక్తి విశ్వాసాలు కలిగి ఉండడం వల్ల ఏ విధంగా జన్మ చరితార్థం చెందుతుందోనన్న విషయాన్ని, అన్నదాన మహిమా విశేషాలను ఎంతో చక్కగా భావితరాల కోసం వివరించటం జరిగింది నారాయణ భట్టు వృత్తాంతంలో. గ్రహించారా అన్నాడు సూత మహర్షి అందరి వైపు కలయజూస్తూ. అవును మహర్షి, ఎంతో నీతిబోధకమైన వృత్తాంతాన్ని విని ధన్యులమైనాము. వింటున్న కొద్దీ ఇంకా వినాలన్న జిజ్ఞాస కలుగుతున్నది. ఆ పురాణంలోని ఇతర విశేషాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము అని నైమిసారణ్యవాసుడు అడగడంతో చెప్పసాగాడు సూత మహర్షి. కళ్యాణ తీర్థమనే మహిమాన్వితమైన తీర్థం గురించి వివరంగా చెప్పబడింది నారద పురాణంలో. ఆ మహిమాన్వితమైన తీర్థ విశేషాలను తెలుపుతాను వినండి అని చెప్పడం మొదలుపెట్టడంతో ఏకాగ్రతతో వినసాగారు మునిగణాలు. కళ్యాణ తీర్థ మహత్యం, సుచరితుని వృత్తాంతము. నారాయణాద్రి సమీపంలో వెలిసి ఉంది కళ్యాణ తీర్థం. ఈ తీర్థజలాలు అత్యంత పావనమైనవి. శ్రీ మహావిష్ణువు వరాహరూపుడై భూమిని ఉద్ధరించడానికి సముద్ర జలాలలో మునిగి తన దంష్టాల అనగా కోరల మీద భూమిని నిలిపి పైకి వచ్చినప్పుడు ఆ స్వామి శరీరం నుండి ధారలై జారిన సముద్ర జలాలు ఒక మడుగుగా ఏర్పడ్డాయి. ఆ మడుగే కళ్యాణ తీర్థంగా ఖ్యాతి చెందింది. స్వామి శరీరం నుండి జారినందువల్ల మహావిష్ణువు పాదం నుండి వెలువడ్డ గంగా ప్రవాహంలాగా ఈ జలాలు అత్యంత పావనమైనవి. నారాయణాద్రి మీద చుట్టుపక్కల ఎన్నో తీర్థాలు వెలిసి ఉన్నా కళ్యాణ తీర్థం సర్వపాపాలను హరించే పరమ పవిత్రమైన గంగానదితో సమానమైన తీర్థంగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు సుచరితుడనే విష్ణు భక్తుడు తీర్థయాత్రలు చేస్తూ దక్షిణం నుండి ఉత్తరాన ఉన్న హిమవత్ పర్వత ప్రాంతాలను చేరి గంగానదిలో స్నానం చేయబోయాడు. కానీ చిత్రంగా అతనికి గంగానది కనిపించలేదు. ఈ పవిత్ర హరిద్వారంలో గంగానది ప్రవహిస్తూ ఉంటుంది కదా, ఇప్పుడు లేదేమిటి? గంగానదిలో నీరు లేకపోవడం అసంభవం కదా, మీకెవరికి ఆందోళనగా లేదా? ఏమీ జరగనట్లు ఉన్నారే అంటూ కనిపించిన వాళ్లను ఆపి అడిగాడు. అతని వైపు వింతగా చూస్తూ, మతి చలించిందా ఏమిటి నీకు? ఎదురుగా గంగా ప్రవాహం కనిపిస్తుంటే ఏమిటట్లా అడుగుతున్నావు? మేమంతా ఈ పవిత్ర జలాలలో స్నానం ఆచరించే వస్తున్నాము, కనబడ్డం లేదా అంటూ ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళ మాటలకు ఆశ్చర్యపోయాడు సుచరితుడు. మరికొందరిని అడిగి అదే సమాధానం రావడంతో తనకు మాత్రమే గంగానది కనిపించడం లేదని గ్రహించాడు. నా వల్ల ఏదో క్షమించరాని అపరాధం జరిగి ఉంటుంది, అందుకే గంగానది నా మీద కోపించి కనబడటం లేదు అనుకున్నాడు. అతనికి ఎంతో విచారం కలిగింది. హే జగన్నాథ, ఆపద్బాంధవ శ్రీమన్నారాయణ, నా మీద కోపించి అదృశ్యురాలైంది గంగామాత. నా వల్ల జరిగిన తప్పిదమేమిటో తెలియజెప్పు తండ్రి అని వేడుకున్నాడు దీనంగా. గంగను ప్రసన్నురాలిని చేసుకో, ఆమె నీకు కారణం తెలియజెప్పగలదు అన్న
అశరీరవాణి వాక్కులు వినవచ్చాయి. అక్కడే కూర్చుని నిశ్చలమైన హృదయంతో ఏకాగ్రతతో గంగాదేవిని ధ్యానిస్తూ కొంతకాలం గడిపాడు సుచరితుడు. తన వల్ల తెలియకుండా ఏదైనా తప్పు జరిగి ఉంటే మన్నించమని వేడుకున్నాడు. మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ విష్ణు క్షేత్రాలను దర్శిస్తూ వచ్చిన సుచరితుడి పట్ల ప్రసన్నురాలైంది గంగాదేవి. అతని ఎదుట సాక్షాత్కరించింది. వత్స, నీవు నారాయణాద్రిని దర్శించావు, కానీ కళ్యాణ తీర్థంలో స్నానమాచరించటం మరిచి నీ యాత్రను కొనసాగించావు. శ్రీహరి శరీర స్పర్శతో పవిత్రమై ఆ శరీరంపై నుండి జాలువారిన ఆ జలాలు నాకు ఎంతో ప్రీతికరమైనవి. నీవు ఆ తీర్థాన్ని మరిచిన కారణంగానే నీకు నా జలాలలో స్నానం ఆచరించే భాగ్యం లభించలేదు అని తెలియజెప్పింది గంగానది. సుచరితుడు తన తప్పును గ్రహించి గంగానదికి క్షమార్పణ చెప్పుకున్నాడు. పశ్చాత్తాపంతో నిండిన హృదయంతో, తల్లి గంగా భాగీరథి, నా వల్ల జరిగిన పొరపాటును క్షమించు. ఆ కళ్యాణ తీర్థాన్ని స్మరిస్తూ నీ జలాలలో స్నానమాచరించి పునీతుడినయ్యే అవకాశం ప్రసాదించు అని వేడుకున్నాడు. గంగాదేవి అనుగ్రహించడంతో అతని కళ్ళకు అంతవరకు కనిపించకుండా ఉండిన గంగా ప్రవాహం జలజలమని ప్రవహిస్తూ కనిపించింది. అందులో సుస్నాతుడై తిరిగి వస్తూ నారాయణాద్రిని చేరుకుని ఆ కొండకు నమస్కరించి కళ్యాణ తీర్థంలో స్నానం ఆచరించి గృహానికి వచ్చాడు సుచరితుడు. యాత్రాఫలం వల్ల సుచరితుడికి అతను కావిస్తున్న వ్యాపారంలో బాగా కలిసి వచ్చి త్వరలోనే సంపన్నుడైనాడు. భగవంతుని పట్ల భక్తి విశ్వాసాలు మరింత అధికమయ్యాయి, కానీ గర్వాహంకారాలు తలెత్తలేదు అతని హృదయంలో. అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ నిత్యం అన్నదానం కావించేవారు. ఒకరోజు అదిగో అదే సుచరితుడి ఇల్లు అందరికీ అన్నదానం చేస్తూ ఉన్నాడు. వచ్చిన వాళ్ళందరూ తినడం పూర్తయినట్లుంది. విస్తరణ ముందు నుండి లేస్తున్నారు. మనం కొద్దిసేపు ఆగి వెళదాం అని తమలో తామే మాట్లాడుకుంటూ ఒక పక్కగా నిలిచి చూస్తున్నారు నలుగురు వ్యక్తులు. ఆ నలుగురు దొంగతనాలు చేసి జీవించేవారు. సుచరితుడికి వ్యాపారం కలిసి రావడం, ఆయన చేస్తున్న దాన ధర్మాలు కొద్ది రోజులుగా చూస్తూ ఉన్న ఆ దొంగలు ఆ ఇంట్లో ప్రవేశించి దొంగతనం చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మంచి వాళ్ళలా ముందు ఆ ఇంట్లో చేరి తర్వాత మన పని సాధిద్దాం అని మనసుల్లో నిశ్చయించుకుని పెద్ద మనుషులలా వేషాలు వేసుకుని భోజనాల సమయం దాటాక సుచరితుడి ఇంటిని సమీపించి తలుపు తట్టారు. వచ్చిన వాళ్ళంతా వెళ్లడంతో తాను తిని విశ్రాంతి తీసుకుంటున్నాడు సుచరితుడు. తలుపు కొట్టిన శబ్దానికి లేచి వెళ్ళాడు. తలుపు చేసి ఎదురుగా నిలిచి ఉన్న నలుగురి వైపు సాదరంగా చూస్తూ ఎవరు అని అడిగారు. దూర ప్రాంతం నుండి వస్తున్నాము. ఈరోజు మీ ఇంట్లో ఉండడానికి అనుమతిస్తే కృతజ్ఞులం. ఆకలితో ప్రాణం కడగట్టేలా ఉంది. పట్టడన్నం పెట్టగలరా అన్నారు వాళ్ళు నీరసించిన స్వరాలతో. అయ్యో అలాగా, లోపలికి దయచేయండి, భోజనం చేసి విశ్రాంతి తీసుకుందురు గాని అంటూ ఆహ్వానించి కూర్చోబెట్టి వంట ఇంట్లోకి వెళ్ళాడు సుచరితుడు. ఆ పూటకు చేసిన ఆహార పదార్థాలన్నీ అయిపోవడంతో పాత్రలు ఖాళీగా ఉన్నాయి. అన్నం పాత్రలో కొద్ది మెతుకులు మిగిలి ఉన్నాయి. శ్రీహరి వీటితో ఆ నలుగురి ఆకలి తీర్చు తండ్రి అని ప్రార్థించి పూజా గృహంలో భగవంతుడి విగ్రహం దగ్గర ఉంచిన నైవేద్యపుటన్నం కూడా ఆ మెతుకులతో కలిపి పాత్రతో బయటకు వచ్చాడు సుచరితుడు. చుట్టూ పరిశీలనగా చూస్తూ కళ్ళతోనే సైగలు చేసుకుంటున్న ఆ నలుగురు దొంగలు అతను రావడంతో సర్దుకుని కూర్చున్నారు. వాళ్ల ముందు విస్తళ్ళు పరిచి వడ్డించాడు సుచరితుడు. అతనికి ఆశ్చర్యం, తృప్తి, ఆనందం అన్నీ ఒక్కసారే కలిగి ఉక్కిరి బిక్కిరయ్యాడు భక్తి పారవస్యంతో. అందుకు కారణం అన్న పాత్ర నిండుగా ఉన్నది. వడ్డన చేస్తుంటే రుచికరమైన అథరువులతో కలిసిన అన్నం వాళ్లకు కడుపు నిండా లభించింది. చాలా రుచిగా ఉంది మీ భోజనం. ఇటువంటి రుచికరమైన భోజనం తిని ఉండలేదు ఇంతకు ముందెప్పుడు అన్నారు తృప్తిగా కడుపులు రాసుకుంటూ. భగవంతునికి నివేదన చేసిన అన్నం అమృతంతో సమానం కదా. అలా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. నాకు కూడా వేళ దాటి వచ్చిన మీకు పెట్టడంలో ఏదో అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. మిమ్మల్ని మహనీయులుగా భావిస్తున్నాను అన్నాడు సుచరితుడు. అంత మాట అనకండి మహాత్మా, మేము మీ ఆదరానికి అర్హులం కాము అంటూ తామెవరైందో చెప్పేశారు చోరులు. మీరిచ్చిన ప్రసాద మహిమతో మాలో దుర్మార్గపుట ఆలోచనలు దూరమైపోయాయి. మాకు కూడా ఆ శ్రీహరి సేవలో తరించే భాగ్యం ప్రసాదించండి అంటూ దీనంగా వేడుకున్నారు.
వాళ్ళ నూతన వ్యాపారంలో భాగస్వాములుగా చేసుకున్నాడు సుచరితుడు.